హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు 62 ఏళ్ళు రద్దు అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ అపేక్షణ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రస్తుతం పరిపాలనా వర్గాల్లో మరియు ఉద్యోగ సంఘాల్లో ఒక అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి చర్చనీయ అంశమైతే తెరపైకి వచ్చింది. ముఖ్యంగా ఉద్యోగుల పదవీ విరమణ వయసు విషయంలో ప్రభుత్వం తీసుకోబోయేటటువంటి ఈ యొక్క నిర్ణయాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠత అయితే నెలకొంది. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి 62 ఏళ్ల పదవీ విరమణ వయసు నిబంధనలో మార్పులు రాబోతున్నాయని, దీనికి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ ఇప్పుడు వెలుగులోకి అయితే వచ్చింది. గత కొంతకాలంగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును ప్రస్తుతం ఉన్నటువంటి 62 ఏళ్ల నుండి 65 ఏళ్లకు పెంచే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తోందా అనే చర్చ ఊపందుకుంది. ఒకవేళ ఇదే నిజమైతే ఉద్యోగుల సర్వీస్ కాలం మరొక 3 ఏళ్ల పాటుగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ఉద్యోగ వర్గాల్లో మిశ్రమ స్పందనలకు దారితీస్తుంది. మరి ప్రస్తుత పరిస్థితిని మనము నిశితంగా గమనిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో రాష్ట్రంలో సాధారణ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం 62 ఏళ్ల వయసులో పదవీ విరమణ చేస్తూ ఉన్నారు. మరి గత ప్రభుత్వ హయాంలో వయసు అనేది 60 నుండి 62 ఏళ్లకు పెంచిన సమయంలోనే అనేక భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం అయ్యాయి. కొందరు దీనిని స్వాగతించగా, నిరుద్యోగ యువత మాత్రము కొత్త ఉద్యోగాల భర్తీకి ఇది ఆటంకంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సో అయితే ఇప్పుడు వినిపిస్తున్నటువంటి ఒక 65 ఏళ్ల పెంపు ప్రతిపాదన గనక కార్యరూపం దాలిస్తే అది రాష్ట్ర పరిపాలనలో మరియు నిరుద్యోగుల భవిష్యత్తు పైన ఎటువంటి ప్రభావం చూపుతుంది అనేది ఆసక్తికరంగా అయితే మారింది. ప్రభుత్వం కనుక అనుభవజ్ఞులైనటువంటి ఉద్యోగుల సేవలను మరికొంతకాలం వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఆలోచన చేస్తోందని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. మరోవైపు రిటైర్మెంట్ వయసు విషయంలో ప్రభుత్వం ఇప్పటికీ ఒక వర్గ ఉద్యోగులకు సంబంధించి అతిపెద్ద తీపి కబురునైతే అందించింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి పిఎస్యూస్, కార్పొరేషన్లు, గురుకుల సొసైటీలు మరియు ఎయిడెడ్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న వేలాది మంది సిబ్బందికి రిటైర్మెంట్ వయసు ప్రస్తుతం 60 ఏళ్లగానే ఉంది. సాధారణ ప్రభుత్వ ఉద్యోగులకు 62 ఏళ్ళు ఉన్నప్పటికీ వీరికి మాత్రం ఆ పెంపు అనేది వర్తించకపోవడంతో వీరంతా విమర్శకు గురవుతున్నామని చాలా కాలంగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించి కార్పొరేషన్లు మరియు సొసైటీల ఉద్యోగుల పదవీ విరమణ వయసును కూడా 60 నుండి 62 ఏళ్లకు పెంచుతూ ఫైలుపై ఆమోద ముద్ర అయితే వేశారు. అయితే దీనివల్ల సుమారు 15,000 మంది ఉద్యోగులకు తక్షణ ప్రయోజనం చేకూరింది. మరి ఇది వారి వారి జీవితాల్లో గొప్ప వెలుగునైతే నింపే నిర్ణయం అనే చెప్పాలి. ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాలు మరియు కార్పొరేషన్ ఉద్యోగులు అత్యంత హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా ఏళ్ళగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ యొక్క సమస్యకు ఇప్పుడు పరిష్కారం అనేది లభించడంతో ఉద్యోగుల కుటుంబాల్లో సంబరాలు మొదలయ్యాయి. మరి ప్రస్తుతం సీఎంఓ స్థాయిలో ఆమోదం పొందినటువంటి ఈ యొక్క ఫైలు అతి త్వరలోనే జరగబోయే రాష్ట్ర కేబినెట్ సమావేశం ముందుకు వెళ్ళనుందన్నమాట. మరి మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది చర్చ జరిగి అధికారిక ఆమోదం అయితే లభించిన వెంటనే ప్రభుత్వం నుండి జీవోలు జారీ కానున్నాయి. ఆ తర్వాతే ఈ యొక్క 62 ఏళ్ల పెంపు నిర్ణయం పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో అమల్లోకి వస్తుంది. మరి ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసుపై వస్తున్నటువంటి ఈ యొక్క వరుస అప్డేట్లు రాబోయే రోజులలో ఏపీ పాలనపై కీలక మార్పులను తీసుకురానున్నట్లుగా సంకేతం అయితే తెలుస్తుంది. మరి ఇదివరకు మనం చెప్పుకున్నట్టుగా సాధారణ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 నుండి 65 ఏళ్లకు పెంచే దిశగా ఊహాగానాలు మరియు చర్చలు అయితే సాగుతున్నాయండి. మరి ప్రస్తుతం రాష్ట్రంలో రిటైర్మెంట్ వయసు అనేది 62 ఏళ్ళగా కొనసాగుతుంది. కార్పొరేషన్లు, సొసైటీలు, గురుకుల ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుండి 62 ఏళ్లకు పెంచే ఫైలుపై సీఎం సంతకం చేశారు.
మరి ఈ నిర్ణయం వల్ల సుమారుగా 15,000 మంది కార్పొరేషన్ సిబ్బందికి అదనపు సర్వీస్ కాలం అయితే లభిస్తుంది. తదుపరి కేబినెట్ సమావేశంలో దీనికి అధికారిక ముద్ర వేసి జీవోలు విడుదల చేసే అవకాశం అయితే ఉంది. అయితే రిటైర్మెంట్ వయసు మార్పుపై ప్రభుత్వం తీసుకోబోయే ఏ నిర్ణయమైనా అటు ఉద్యోగుల సంక్షేమం, ఇటు నిరుద్యోగుల అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ఉంటుందనైతే సమాచారము. సో, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయసుపై ప్రభుత్వం కీలక కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు అనేది 60 నుండి 62 ఏళ్లకు పెంచుతూ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆమోదముద్ర తెలిపారు. మరి ఇది 15,000 మందికి ఆహ్, ఉద్యోగులకు ప్రయోజనం అయితే చేకూరుస్తుంది. ఇదే సమయంలో సాధారణ ఉద్యోగులకు రిటైర్మెంట్ వయసు అనేది 65 ఏళ్లకు పెరుగుతుంది అనేటటువంటి చర్చ కూడా బలంగా వినిపిస్తోంది. వీటన్నిటిపై త్వరలోనే జరగబోయే కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం నుండి ఒక స్పష్టమైన ప్రకటన మరియు అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది.